ఆన్సర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ప్లీజ్. నేను అడిగినట్లున్నాను. నిన్న హోంవర్క్ కింద ఇచ్చినట్టున్నాను ఈ క్వశ్చన్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సో 5, 7, 6, 4 నన్. 6 అంటున్నారు. మరి ఎవరెవరు ఆరుగురు ఎవరు? నేనేమంటానంటే నేను 7 అంట. అదేంటి సార్? యాక్చువల్గా 6 7 ఎందుకన్నానో చెప్తా. యాక్చువల్గా 6 బిఎన్ రెడ్డి గారికి వచ్చింది, ఎల్వి ప్రసాద్ గారికి వచ్చింది, నాగిరెడ్డి గారు. ఇక్కడ గమనించాలి, ఈయన నరసింహారెడ్డి గారు, ఈయన నాగిరెడ్డి గారు, పేర్లు వేరు. ఈయన నరసింహారెడ్డి గారు, ఈయన నాగిరెడ్డి గారు, అక్కినేని నాగేశ్వర గారు, డి రామానాయుడు గారు, కె విశ్వనాథ్ గారు. సో 1, 2, 3, 4, 5, 6 ఈ ఆరుగురికి అవార్డు వచ్చింది. ఓకే, వహీదా రెహమాన్ గారికి ఈ లాస్ట్ ఇయర్ వచ్చింది. వహీదా రెహమాన్ గారికి లాస్ట్ ఇయర్ వచ్చింది. సో వహీదా రెహమాన్ గారు లాస్ట్ ఇయర్ కాబట్టి ఆవిడకి అవార్డు వచ్చింది. కాబట్టి ఆవిడ తెలుగు చిత్రంతోనే చలనచిత్రంలోకి వచ్చారు. కాబట్టి రోజులు మారాయి, ఏరువాక సాగాలో రెండో రంగన్న అనే ఒక పాటతోనే ఆవిడ తెలుగు చిత్రంలోకి, వారు తెలుగు చలనచిత్రంలోకి వచ్చారు, చలనచిత్రాలకు వచ్చారు తెలుగు చిత్రంతో. సో మరి డెబ్యూ చేసింది తెలుగు సినిమాతోనే కదా, అందువల్ల అది కూడా. బట్ తెలుగు వారు తెలుగు సినిమాలోనే కొనసాగిన వారు ఆరుగురు. సో వహీదా రెహమాన్ గారికి హిందీ కేటగిరీలోనే ఇచ్చారులేండి, బట్ చెప్తున్నాను. సో మొత్తంగా 6 అవార్డులు అయితే దాదాసాహెబ్ ఫాల్కేలో 6 అవార్డులు తెలుగు వారికి వచ్చాయి. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి అడిగే ఛాన్స్ ఉంది. సో 6 అవార్డులు, ఇన్ఫాక్ట్ పద్మ అవార్డులు ఎన్ని వచ్చాయి తెలుగు వారికి అడగచ్చు. సో నేను అడిగింది ఏంటంటే 2019-20లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తలసరి ఆదాయం ఎంత? వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 2000 రైట్ ఆన్సర్. 2019-20లో ప్రదేశ్ కాదు అది, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? 1,92,000, 1,85,000. అంటే నేను అడిగింది ఇప్పటిది కాదు సార్, 2010. నిన్న హోంవర్క్ ఇచ్చా, ఇది మీకు గమనించాలి. మీరు నిన్న హోంవర్క్ ఇచ్చిన ప్రశ్నలు ఇవి. ఎంత అది క్వశ్చన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నేను అడిగింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం, అంతే కదా. 2018-19 మనకి 19లో వస్తుంది.
ఇవాళ ఎకనామిక్ సర్వే వస్తుంది కదా కేంద్రంది, అది ఎప్పుడుది? లాస్ట్ ఇయర్. మరి 2019 20 20 20 సర్వే అంటే ఎప్పటిది? 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చ్ వరకు, అవునా? 2020 మార్చ్ వరకు, అవునా? అంటే అంటే ఈ టైం ఇది ఎప్పుడు వచ్చింది? 2019 ఏప్రిల్ నుంచి అది ఫిబ్రవరి వరకు అనుకోవచ్చు. అంటే మనకి 2020 ఏప్రిల్లోనో ఎప్పుడో పెడతారు. స్టేట్ బడ్జెట్ కి డేట్ లేదుగా. కేంద్ర బడ్జెట్ కి డేట్ ఉంది కానీ స్టేట్ బడ్జెట్ కి డేట్ లేదు. ఎప్పుడైనా పెట్టచ్చు. మీరు గమనిస్తే ప్రతి సంవత్సరము అదే డేట్ నే స్టేట్ బడ్జెట్స్ ఏవి పెట్టరండి, ఏ రాష్ట్రంలోనూ పెట్టరు. సెంట్రల్ బడ్జెట్ వచ్చాక స్టేట్ బడ్జెట్ వస్తుంది. సెంట్రల్ బడ్జెట్ మనకి ప్రతిసారి ఫిబ్రవరి 1 తర్వాత ఏ స్టేట్ బడ్జెట్ అయినా వస్తుంది. అంటే సెంట్రల్ బడ్జెట్ లో కేటాయింపులు చూసుకుని స్టేట్ బడ్జెట్ ఇస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మొదటి సంవత్సరం పూర్తయిన నాటికి తలసరి ఆదాయం ఎంత? అది నా ప్రశ్న. సో రైట్ ఆన్సర్ ఇస్ 169,519. ఇది ఫస్ట్ ఇయర్. ఇది సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం ఆయన సీఎం గా ఉన్నప్పుడు వచ్చిన తలసరి ఆదాయంగా చెప్పొచ్చు. రైట్ ఆన్సర్. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఇస్ 169,519. 169,519, రైట్. సో కాబట్టి మరి ఇప్పుడు ఎంత ఈ రోజున? లాస్ట్ ఇయర్ ఎంత అది కూడా చెప్పేసి. మరి నేను ఎందుకు టైం ఇస్తున్నానంటే మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకుంటారు. యూ విల్ ఆల్సో థింక్ అని. ఎందుకంటే నంబర్స్ తో మనం అంత ఈజీగా రిస్క్ చేయలేము. అందువల్ల నేను కొద్దిగా టైం ఇస్తున్నాను. సో ఒక్కసారి మీరు, అందుకే నేను అడుగుతున్నాను. సో 2022-23 ఏపీ తలసరి ఆదాయం ఎంత? ఏపీ తలసరి ఆదాయం ఎంత? నేను మీకు ఇవాళ కుదిరితే కొన్ని కీ ఫ్యాక్టర్స్, కాకపోతే అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరండి, ఎందుకంటే ఇయర్ సర్వే వస్తుంది కదా. సో 2,19,518 ఇది ఈ సంవత్సరానికి సంబంధించి, 2022-23కి సంబంధించి. ఇది 2019-20కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం మొదటిసారిగా 2 లక్షలు దాటి. రాష్ట్రం విడిపోయినప్పుడు తలసరి ఆదాయం 93,000. 2014లో 2014-15లో అప్పుడు మన తలసరి ఆదాయం 93,000. సో ఇట్స్ జస్ట్ 93,000 అప్పట్లో. అది చెప్పాను కదా, మన రాష్ట్రం విడిపోయినప్పుడు జిఎస్డిపి కానీ బడ్జెట్ లో కానీ చాలా లోటు బడ్జెట్. కేంద్రం సాయం చెయ్యకపోతే గడవలేని పరిస్థితుల్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ 90,000, 93,000 కూడా కాదు, 90,515 ఎప్పుడు? 2014-15లో. సో అక్కడి నుంచి 2,19,518 రూపాయలకి లాస్ట్ ఇయర్ కి మనం వచ్చాం. 2014-15లో 90,000. మన బడ్జెట్ కూడా ఏం 2 లక్షలు ఏం కాదు. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్, మన దగ్గర 2014-15లో లోటు బడ్జెట్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు, ఆర్థిక లోటు. ద్రవ్య లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే వాట్ ఇట్ మీన్? ఫిస్కల్ డెఫిసిట్ అంటే వాట్ ఇట్ మీన్? రూపాయి వచ్చిన చోట రూపాయిన్నర ఖర్చు ఉంటే ₹1 లోటే కదా నాకు. రూపాయి వచ్చిన చోట రూపాయి ఖర్చు ఉంటే ₹1 లోటే. రూపాయి రావాల్సిన చోట పావలా వస్తే ముప్పావలా లోటే. సో డెఫిషియట్లు ఎప్పుడు సున్నాకి దగ్గరగా ఉండాలి. ఎనీ డెఫిషియన్సీ అంటే నా బాడీలో ఏదైనా లోపం, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే నాకు ఇబ్బందులు వస్తాయి. నా బాడీలో ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది విటమిన్ ఏ అయితే జెరోపోథాల్మియా అని, విటమిన్ బి అయితే చాలా ఉన్నాయి కదా, బెరీ ఇలాంటి చాలా డిసీజెస్ ఉన్నాయి కదా. అంటే విటమిన్ లోపిస్తే విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి. అలాగే డెఫిషియట్లు ఎప్పుడు సున్నాకి దగ్గరగా ఉండాలి. సున్నా నుంచి ఎంత దూరం ఎక్కువ వెళ్తే అంత ఇబ్బంది. సో మనకి స్టార్టింగే లోటుతో మొదలెట్టాం. ఎందుకంటే ఆదాయం తెచ్చే నగరాలు ఏవి?
2014-15లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆదాయం తెచ్చే నగరాలు సార్. వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఏపీనే అదేంటిది, ఏపీ వద్దా? ఏపీ వద్దా? డోంట్ యూ వాంట్ ఏపీ? మనకి ఎల్లుండి నుంచి నేషనల్ స్టార్ట్ అవుతాయి. ఇవాళ మొత్తం ఏపీవే. అలా అడిగారు. షెడ్యూల్ ఏపీదే ఉంది కదండి. వాయిస్ లేదా? ఒక్క నిమిషం ఆగండి. వాయిస్ లేదా? లెట్ మీ చెక్. నా సైడ్ నుంచి నెట్వర్క్ అంతా క్లియర్‌గానే ఉందండి. ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ చెక్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. నా సైడ్ నుంచి అయితే వాయిస్, విజువల్ అన్నీ బానే ఉన్నాయి. సో, మరి తిరుపతి గంగమ్మ జాతర. ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు. తిరుపతి గంగమ్మ జాతర ఏ రోజున మనకి రాష్ట్ర పండుగగా ప్రకటించారు? ఇంకొక పండుగ చెప్పండి ఏదైనా ఆంధ్రప్రదేశ్‌లో. జస్ట్ టెల్ మీ, జస్ట్ టెల్ మీ ఎనీ అదర్ ఫెస్టివల్. ఏదైనా ఇంకొక స్టేట్ ఫెస్టివల్ చెప్పండి ఒక్కసారి. ఓకే. ఇంకొక పండుగ, రాష్ట్ర పండుగ. ఏపీలో స్టేట్ ఫెస్టివల్స్‌గా ఇంకేమున్నాయి? తిరుపతి గంగమ్మ జాతర రీసెంట్‌గా ప్రకటించారు. ఓకే. ఏపీ స్టేట్ ఫెస్టివల్స్‌గా ఏమున్నాయి? ఏమన్నా 2 పండుగలు. ఇంకొక పండుగ ఏదైనా. అంటే మనకి ఇది బాగా పాపులర్ కాబట్టి మనకు తెలుసనుకోండి. మనకిది బాగా పాపులర్ కాబట్టి ఇది తెలుసనుకోండి. సరే ఓకే. నేనే చెప్తా. సో, పైడి తల్లి సిరిమానోత్సవం దసరా తర్వాత జరుపుకుంటాం. సో, ఏప్రిల్ 14, 2023న తిరుపతి గంగమ్మ తల్లి జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఒక రకంగా వెంకటేశ్వర స్వామి వారికి చెల్లి వరసవుతుంది అంటారు. సో, తిరుపతి గంగమ్మ జాతర. టు బి ఫ్రాంక్, తిరుపతి విచ్ ఈస్ గ్రోయింగ్ యాస్ ద టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతి రీసెంట్ గా అక్కడ ఏం జరిగింది? ఇండియా టుడే వాళ్ళది ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ జరిగిందిగా. ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ తిరుపతిలోనే జరిగిందిగా. అలాగే దేశంలోనే మొదటి మహిళా విశ్వవిద్యాలయం, రాష్ట్రంలో కాదు, ఫస్ట్ టైం అది పెట్టినప్పుడు, ఫస్ట్ టైం దేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఇప్పుడు చాలా వచ్చాయి అనుకోండి. అలాగే మరి మనకి రీసెంట్ గా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో సహివాల్ అనే దూడ సరోగసి విధానంలో జన్మించడం జరిగింది. సహివాల్ అంటే ఒక వేరే జాతి దూడని ఒంగోలు జాతి దూడని మేట్ చేస్తే సో సహివాల్ అనే ఒక దూడ జన్మించింది. సో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. అలాగే షీ ఆటో స్టాండ్ రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ చేశారు మొదటిగా? షీ ఆటో స్టాండ్ ఎక్కడ స్టార్ట్ చేశారు మొదటిగా అంటే షీ ఆటో స్టాండ్ తిరుపతిలోనే స్టార్ట్ చేశారు. రీసెంట్ గా తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ జరిగింది. అలాగే టెంపుల్ సిటీ, ఐఐటికి నెలవైన సిటీ. అలాగే రీసెంట్ గా ఇది జిల్లా కూడా అయింది. మరి ఈ జిల్లా పరిధిలోనే శ్రీహరికోట ఉన్నది. తిరుపతి డిస్ట్రిక్ట్ అయింది కదా ఇప్పుడు. సో ఈ జిల్లా బాలాజీ తిరుపతి డిస్ట్రిక్ట్. సో ఈ జిల్లా పరిధిలోనే మనకి ఇప్పుడు శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఉంది. రైట్, ఒకప్పుడు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నది. సో టెంపుల్ సిటీ, ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్క్లేవ్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ ఆటో స్టాండ్, సో శ్రీహరికోట, అలాగే దాంతో పాటుగా పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఐఐటి తిరుపతి. సో ఇలా అనేక అంశాలు మనకి వార్తల్లో నిలిచాయి. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ ని కానీ, తిరుపతి రైల్వే స్టేషన్ ని కానీ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులు కూడా జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో సెకండ్ వందే భారత్, రెండవ వందే భారత్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది సికింద్రాబాద్ టు తిరుపతి, రెండవ వందే భారత్. లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఈ ఇయర్ ఇంకా బడ్జెట్ రాలేదు కదా. లాస్ట్ ఇయర్ బడ్జెట్ డబుల్ డక్కర్ బస్సు కూడా రీసెంట్ గా అలిపిరిలో స్టార్ట్ చేశారు. కరెక్ట్. నేను ఏదో మూవీ గురించి కూడా ఏదో ఇష్యూ డిస్ప్యూట్ నడుస్తుంది, ఒకసారి అది కూడా గమనిస్తుండండి. నిన్న మూవీ గురించి కూడా ఏదో డిస్ప్యూట్ నడుస్తుంది. ఎస్, డబుల్ డక్కర్ ఈవీ బస్ కూడా స్టార్ట్ చేశారు.
రైట్ ఆన్సర్. రైట్ 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 నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో మరి అక్కడ ఈ బడ్జెట్ అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ అండి, నా ఉద్దేశం లాస్ట్ ఇయర్ బడ్జెట్. సార్ మేము బడ్జెట్ కూడా చదవాలా? ఖచ్చితంగా. ఏపీ బడ్జెట్ లో పెద్ద కేటాయింపులు ఏమి ఉండకపోవచ్చు అండి, బికాస్ ఇది ఎలక్షన్ బడ్జెట్ కాబట్టి పెద్ద కేటాయింపులు ఏమి ఉండకపోవచ్చు. రైట్. సో రైట్ ఆన్సర్ వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, లా నేస్తం, ఈబీసీ నేస్తం. మరొక్కసారి ఆన్సర్ చూసేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో కేటాయింపులు నేనే చెప్తాను. సో వైఎస్ఆర్ రైతు భరోసాకి 4020 కోట్లు, పెన్షన్ కానుకకి 2434 కోట్లు, జగనన్న విద్యా దీవెనకి 2841 కోట్లు, లా నేస్తానికి 17 కోట్లు, ఈబీసీ నేస్తానికి 610 కోట్లు. సార్ ఇవి నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్? ఇయర్ బడ్జెట్ వస్తుందిగా. ఈ ఇయర్ వచ్చేది ఫుల్ బడ్జెట్ కాదు, ఎలక్షన్ బడ్జెట్. అంటే ఈ సంవత్సరం 1 ఇయర్ కి రాదు బడ్జెట్. ఓకే, దిస్ ఇయర్ 1 ఇయర్ కి రావట్లేదు బడ్జెట్, వచ్చేది తాత్కాలిక బడ్జెట్. అందువల్ల లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఒకసారి జాగ్రత్తగా, ఈ ఇయర్ వచ్చేది పూర్తి బడ్జెట్ కాదు, ఈ ఇయర్ వచ్చేది తాత్కాలిక బడ్జెట్. అందువల్ల లాస్ట్ ఇయర్ ఒకసారి చూసుకోవాలి. సో పెన్షన్ కానుక 3000 అయింది కాబట్టి అత్యధిక మంది లబ్ధిదారులు ఎంతమంది అని చెప్పాను? 66 లక్షల మంది లబ్ధిదారులు. 66 lakhs, 66 లక్షల మంది లబ్ధిదారులు మనకు ఉన్నారు కాబట్టి పెన్షన్ కానుక కింద 21,434 కోట్ల రూపాయల కేటాయింపులు అయితే చేయడం జరిగింది. 21,434 crores పెన్షన్ కానుక కింద మనకి కేటాయింపులు చేయడం జరిగింది. సో రైతు భరోసా అనేది మనందరికీ తెలుసు కదా. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం షేర్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. సో 13,500 రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000. సో మొత్తంగా 13,500 రూపాయలు రైతు భరోసా కింద కేటాయింపులు అయితే చేయడం జరిగింది. మరి పెన్షన్ కానుక మొదటిగా 2,250, ఇప్పుడు 3,000. సో 3,000 రూపాయలకి సంబంధించి జనవరి 1, 2024 నుంచి స్టార్ట్ చేశారు. విద్యా దీవెన కింద స్కాలర్షిప్లు, అదే ఫీజు రియంబర్స్మెంట్లు, లా నేస్తం కింద నెలకి 5,000. బట్ 5,000 కూడా ఒకేసారి కాకుండా 6 నెలలకు ఒకసారి ఇస్తే వాళ్ళకి ఏదైనా ఒక 30,000 ఒకేసారి వస్తే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో ఎవ్రీ 6 months కి లా నేస్తం డబ్బులు అయితే వేస్తారు. ఈబీసీ నేస్తం అనేది ఈబీసీ విద్యార్థులకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఈ కేటగిరీ కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చారు. సో ఈబీసీ నేస్తం అనేది ఆ యొక్క కేటగిరీలోని విద్యార్థులకి, ఆ కేటగిరీ విద్యార్థులకి ఉపయోగపడే ఒక స్కీమ్ అన్నమాట. ఎవరికి? ముఖ్యంగా ఈబీసీలకు ఎక్కువగా. రైట్. ఒక రకంగా ఏంటంటే మహిళలకి ఆర్థిక చేయూతను అందిస్తూ ఉంటుంది ఈబీసీ నేస్తం. మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తుంది ఈబీసీ నేస్తం. సో అగ్ర కులాల్లోని పేదవారికి కూడా సపోర్ట్ చేసేలాగా ఈబీసీ నేస్తం అనేది మనకి సపోర్ట్ చేస్తుంది, అగ్ర కులాల్లోని పేదవాళ్ళకు కూడా. The right answer. The next question. ఓహో, ఆన్సర్ కనిపించేస్తే ఎట్లా మీకు?
రైట్ ఆన్సర్ సార్. మిగిలిన కూడా చెప్పేసేయండి. దీంట్లో ఒక చిన్న అంశం కూడా చెప్తా. ఏపీడిఎస్సికి అప్రూవల్ వచ్చేసినట్టు. రైట్. ఇటీవల విడుదల చేసిన ఎగుమతి సంసిద్ధత సూచికలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? 3, 8, 1, 4. మీ అందరికీ తెలుసు, కానీ ఒకవేళ వాళ్ళు ఇలా కనుక అడిగితే, సరే మీ అందరికీ తెలుసు 8th ర్యాంక్ అనేసి, వాళ్ళు కనుక ఇట్లా అడిగితే ఏంటి పరిస్థితి? ఇది మన అందరికీ తెలుసు. కోస్టల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? కోస్టల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? కోస్టల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఏపీ ఇన్ కోస్టల్ కేటగిరీ? ఈ కోస్టల్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? అది 5వ ర్యాంక్. ఎందుకంటే ఒక స్టూడెంట్ అడిగారు సార్, నేను చూపిస్తాను, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. నన్ను ఒక స్టూడెంట్ అడిగారు యూట్యూబ్లో, నిజంగా అది నాకు చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. కోస్టల్ కేటగిరీలో 5వ ర్యాంక్. నేను ఈ పాయింట్ ఇప్పటివరకు ఎక్కడ చెప్పలా. సో ఒకసారి మీకు ఇది చూపిస్తున్నాను, ఒకసారి ఆగండి. సో ఇదంతా మనం మాట్లాడింది, యూ కెన్ సీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడొచ్చు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడొచ్చు. వాళ్ళు ఇలా అడిగితే మనకు కొద్దిగా ఇబ్బంది వస్తుంది. అంటే మొత్తంగా ర్యాంకింగ్ ఇది సార్, 1, 2, 3, 4, 8లో ఆంధ్రప్రదేశ్ ఉంది. వాళ్ళు కనుక కోస్టల్ కేటగిరీలో ఎన్ని ర్యాంక్ అన్నారు. నేనేదో ఈ ర్యాంక్ చెప్తే ఒక స్టూడెంట్ నన్ను యూట్యూబ్ లో కమెంట్ పెట్టారు, సార్ ఇది కరెక్టేనా? ఎస్ కరెక్టే. కోస్టల్ కేటగిరీలో 5వ ర్యాంక్. ఏపీ కన్నా పైన స్టేట్స్ అన్ని కూడా ల్యాండ్ లాక్డ్. ఏది మనకి హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ల్యాండ్ లాక్డ్. మళ్ళీ ఏపీ తర్వాత ఒడిస్సాకి వచ్చింది ఆ కేటగిరీలో, అలాగే వెస్ట్ బెంగాల్కి వచ్చింది. సో ఇలా కోస్టల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి. మనకి ఎన్ని రాష్ట్రాలు సార్? మొత్తంగా 9 రాష్ట్రాలు కదా. సో ఓవరాల్ గా 8వ ర్యాంక్. కోస్టల్ స్టేట్స్ కేటగిరీలో 5వ ర్యాంక్. ఓవరాల్ గా 8వ ర్యాంక్, కోస్టల్ స్టేట్స్ కేటగిరీలో 5వ ర్యాంక్. ఇది నీతి ఆయోగ్ యొక్క 3వ ఎడిషన్. సో మరి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ టాప్ లో ఉన్నాయి. సో తెలంగాణ 6, ఏపీ 8, లాస్ట్ స్టేట్ మిజోరాం, అలాగే ఈ పిల్లర్స్ ఇవి. కోస్టల్ స్టేట్ కేటగిరీలో అయితే 5వ ర్యాంక్ ఏపీ. సో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అలా కూడా అడగచ్చు. విశాఖపట్నం మాత్రమే మేజర్ పోర్ట్ గా ఉన్నది. సో ఒక్కసారి విశాఖపట్నం పోర్ట్ మాత్రమే మనకి మేజర్ పోర్ట్ గా ఉన్నది. ఇట్ ఈస్ ఓన్లీ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్ ఈస్ ఓన్లీ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏది? విశాఖపట్నం పోర్ట్. సో ఒక్కసారి మనం ఇలా కనుక తీసుకున్నట్టయితే, ఇది
తెలుసు కదా మీకు, జాగ్రఫీలో సార్ ఎలా చెప్తారు నాగేశ్వర్ సార్. సో ఓకే, సో ఇదంతా ఏంటి, ఇదంతా వెస్ట్ కోస్ట్, ఇదంతా ఏంటి ఈస్ట్ కోస్ట్. సో భారతదేశంలోని తీర ప్రాంతాల్లో మొత్తం 9 స్టేట్స్ ఉంటే 5 వెస్ట్ లో 4 ఈస్ట్ లో ఉన్నాయి. సో 5 ఏంటి, ఇన్ఫాక్ట్ 5 గుజరాత్, గోవా, మీకు కొద్దిగా పైనే ఉంటుందండి, నేను మీకు అర్థం కావడం కోసం ఇలా పక్కన రాస్తాను. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, అలాగే తమిళనాడు, ఏపీ, ఒడిస్సా, అలాగే వెస్ట్ బెంగాల్. సో ఇవి తూర్పు తీరంలో వచ్చేసి 4, పశ్చిమ తీరంలో వచ్చేసి 5, మొత్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కలుపుతూనే మనకి ఏముంది, సాగర్మాల. ఇదిగో ఈ కోస్ట్లన్నింటినీ కలుపుతూనే మనకు ప్రాజెక్ట్ సాగర్, అంటే ఒక దండలా ఉంది చూసారా, సాగర్మాల ప్రాజెక్ట్. సో మరి కోస్టల్ స్టేట్స్ లో ఉన్నవన్నీ ర్యాంక్స్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ తమిళనాడు కోస్టల్ స్టేట్, మొదటి 4 కోస్టల్ స్టేట్స్ సార్. ఎందుకంటే రోడ్డు రైలు కన్నా కోస్ట్ చాలా తక్కువ కాస్ట్. ప్రపంచం మొత్తం ఎక్కువ ఏది ఉంది సార్, రోడ్లు ఉన్నాయా, ప్లేన్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయి. కోస్ట్ ద్వారా దేశాలకు కూడా రవాణా చేయొచ్చు మనం. ఒకప్పుడు ఎలా జరిగింది రవాణా మనకి, ఈ రోడ్లు ఫ్లైట్స్ లేనప్పుడు ఒకప్పుడు జల రవాణా కదా మనకి మార్గం. ఇప్పటికి కూడా అనేక దేశాల్లో జల రవాణానే మార్గం. మనకు అది ఉండటం ఒక అదృష్టం, ఇది ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఏపీలో మొత్తంగా చిన్నచితగా పోర్ట్లు కలిపి 15 పోర్ట్లు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అది దాదాపుగా అన్ని పోర్ట్స్ కలుపుకొని, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కానివ్వచ్చు, అలాగే రామాయపట్నం పోర్ట్ కానివ్వచ్చు, కృష్ణపట్నం పోర్ట్ కానివ్వచ్చు, ఇలా మొత్తంగా కలుపుకుని 15 పోర్ట్స్ లైవ్ లో ఉన్నాయి. దాదాపుగా మేబీ నెక్స్ట్ ఇయర్ కి అన్ని అనుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ కి ఈ పోర్ట్స్ లో ఒక 4 పోర్ట్స్ అందుబాటులో కూడా వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ లో. సో ఈస్ట్ ఏషియాకి ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎప్పుడు ఎంతసేపు ఇటువైపే మాట్లాడతాం. ఇండియాకి వెస్టర్న్ కంట్రీస్, వెస్ట్ లో ఏమున్నాయి మనకి, యుఎస్ఏ, యూకే, ఇవేగా వెస్ట్ లో ఉన్నది. అది ఇటు వెళ్ళండి, ఈస్ట్ వైపు వెళ్ళండి. ఈస్ట్ వైపు వెళ్తే మనకి ఈ ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, సింగపూర్ కానీ, జపాన్ కానీ, అన్ని ఇటువైపే కదా ఉన్నది, ఆస్ట్రేలియా కానీ. సో ఇటువైపు వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ మంచి అనువైన ప్రాంతం. సో అందువల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అలాగే నేను ఒక క్వశ్చన్ కూడా రాత్రి అడిగాను, కరెక్ట్ ఆన్సర్ చాలా మంది చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకి ఎన్ని జిల్లాల్లో తీర ప్రాంతాలు ఉన్నాయని అడిగారు. 26 జిల్లాలకి ఎన్ని జిల్లాల్లో తీర ప్రాంతాలు, 12 జిల్లాలకి తీర ప్రాంతాలు ఉన్నాయి, 12 డిస్ట్రిక్ట్స్ కి తీర ప్రాంతాలు ఉన్నాయి. మరి రాయలసీమలో వచ్చేసి తిరుపతి, ఉత్తరాంధ్రలో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి. ఇది ఉత్తరాంధ్ర, ఇది రాయలసీమ. 1, 2, 3, 4, 5. అలాగే మనకి ఉన్న 12 జిల్లాల్లో ఇక్కడ మనకి తీర ప్రాంతాలు ఉన్న జిల్లాలు ఏంటివి, మనకి కృష్ణా జిల్లా ఉంది, వెస్ట్ గోదావరి ఉంది, వెస్ట్ గోదావరి 5 మైనస్ వస్తుంది, వెస్ట్ గోదావరి తర్వాత కృష్ణ పైనుంచి వచ్చేటప్పుడు. సో వెస్ట్ గోదావరి ఉంది, కృష్ణా ఉంది, బాపట్ల ఉంది, ఒంగోలు ఉంది, 1, 2, 3, 4 ఎవరో మిస్ అయినా. సో అంటే ఇప్పుడు 26 జిల్లాలకి తీర ప్రాంతాలు ఉన్న జిల్లా, 26 జిల్లాలకి 12 జిల్లాలకు తీర ప్రాంతాలు ఉన్నాయి. సో 26 జిల్లాలకి 12 జిల్లాల తీర ప్రాంతాలు ఉన్నాయి. కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని అని అడిగే రాత్రి క్వశ్చన్. సో 26 జిల్లాలకి 12 జిల్లాలు ఉన్నాయి. అంటే ఈస్ట్ గోదావరికి లేదండి, అసలు పూర్తిగా వెళ్ళిపోయింది. గుంటూరుకి లేదు, పల్నాడుకు ఉంది. అది ఒంగోలు అంటే ప్రకాశం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక్క 2 జిల్లాలు నాకు సడన్గా స్ట్రైక్ కావట్లేదు. ఒకసారి మీరు చెప్పేసి, సడన్ గా స్ట్రైక్ కావట్లేదు. కోనసీమ ఉంది, కోనసీమ రాయలేదు, కోనసీమ ఉంది, ఎన్టీఆర్ విజయవాడ కూడా ఉంది, కోనసీమ. రైట్, ఎనీవేస్ మొత్తంగా 12 జిల్లాలు మనకి తీర ప్రాంతాల్లో జిల్లాలుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్.
నేను అది ఒకసారి రేపు మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి. సార్ పాతవి కూడా అడుగుతారా మనల్ని? ఎప్పుడో లాస్ట్ ఇయర్‌వి ఖచ్చితంగా అడుగుతారు సార్. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏ విశ్వవిద్యాలయం టాప్‌గా నిలిచింది అది కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ విశ్వవిద్యాలయం ఎక్కడ బ్రిటన్‌లో టాప్‌గా నిలిచింది? ఏకంగా బ్రిటన్‌లో ఆ యూనివర్సిటీ టాప్‌గా నిలిచింది. ఎక్కడ? బ్రిటన్‌లో. సో దీనికొచ్చేసి మనకు తెలుసు కదా! అంటే మీకు ఒకటి చూపిస్తాను ఆగండి. సో జేఎన్‌టీయు అనంతపూర్ గుర్తుపెట్టుకోండి. జేఎన్‌టీయు అనంతపూర్ రాష్ట్రంలో టాప్ యూనివర్సిటీగా జేఎన్‌టీయు అనంతపూర్. ఎక్కడ? ఏకంగా బ్రిటన్‌లో వచ్చిన ఒక రిపోర్ట్‌లో ఈ యూనివర్సిటీ అన్నమాట. చూపిస్తాను ఇప్పుడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. చూసారు. ఒక్క నిమిషం సార్. బెస్ట్ యూనివర్సిటీ ఒక్క నిమిషం సార్. You can see this. Huh. Oh. ఇక్కడ మీరు చూడొచ్చు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనంతపూర్ కనిపిస్తుందా? జేఎన్‌టీయు అనంతపూర్ కనిపిస్తుందా? ఎక్కడిది ఏకంగా? సో యూ కెన్ సీ దీస్ ఆర్ ద ర్యాంకింగ్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి బెస్ట్ యూనివర్సిటీ ఇవి ర్యాంకింగ్స్. నేను యాక్చువల్గా ఇది రేపు అడిగే క్వశ్చన్. రేపటి క్వశ్చన్స్ జాబితాలో ఇది ఉంది. కానీ మనకి యూనివర్సిటీస్ వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇదిగో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనంతపురము ఆంధ్రప్రదేశ్. ఓకే, సో 800 నుంచి 1000 ఈ బ్యాండ్ విడ్త్ లో నిలిచింది. ఏంటి ఏ ర్యాంకింగ్ ఇది? దిస్ ఈస్ టైమ్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్, టైమ్స్ కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్. మరొక్కసారి కనుక చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురంలోని ఈ యూనివర్సిటీ, అలాగే మరి మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సో ఇవి మనకి నిలిచాయి కూడా. సో టైమ్స్ లోని మనకి యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సో ఇవి మనకి వార్తల్లో నిలిచాయి. బెస్ట్ అయితే జేఎన్‌టీయు అనంతపూర్ అయితే నిలిచిందండి. బెస్ట్ అయితే జేఎన్‌టీయు అనంతపూర్ నిలిచింది. ఇది క్లియర్ గా కనిపిస్తుంది మీకు. ఓకే, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. నేను కొద్దిగా స్లోగానే వెళ్తున్నాను బికాస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రెగ్యులర్ గా చదివేవి కాదు, కొద్దిగా మంచివి చూసుకోవాలనేసి నా ఇంట్రెస్ట్, అందువల్ల అనమాట. సో ఏది ఐఐఎస్సీలు పోటీపడే యూనివర్సిటీలో ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐటీలు పోటీపడే ఈ జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన యూనివర్సిటీ ఉన్నట్టు నిజంగా గర్వకారణం. యూ కెన్ సి అమిటీ యూనివర్సిటీతో పాటుగా
సెకండ్ అనంతపురం యూనివర్సిటీ. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ. ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ. సో జేఎన్టీయు అనంతపూర్ టాప్ గా నిలిచింది. జేఎన్టీయు అనంతపురం టాప్ గా నిలిచింది ఇన్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ 801 to 1000. సో ఏపీ నుంచి బెస్ట్ గా నిలిచిన యూనివర్సిటీ జేఎన్టీయు అనంతపురం. మరి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కూడా నిలిచింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మరొక దానికి వార్తలు ఉన్నాయి సార్. ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అయితే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ మీరు ఎప్పుడైనా సరిగ్గా ఆంధ్ర యూనివర్సిటీ లోగో చూస్తే ఆంధ్ర కళా పరిషత్ అనేది ఒకటి ఉంటుంది మనకి క్లియర్ గా. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అనేది మనకు ఉంటుంది సార్. ఏంటది? ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అనేది మనకు ఒకటి ఉండదు సార్. దానిని రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రీసెంట్ గానే దానికి సంబంధించి రెనోవేట్ చేయించారు. సో ఏపీలో రీసెంట్ గా నవంబర్ లో వచ్చిన కరెంట్ అఫైర్ ఆంధ్ర యూనివర్సిటీలో అనేక నాట్యాలు చేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ని ఆంధ్ర యూనివర్సిటీలో రెనోవేట్ చేయించారు. సో రెనోవేట్ చేశాక చాలా బాగుంది. అంటే ఒకప్పుడుకి ఇప్పటికి చాలా మార్పు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అది కూడా ఒక్కసారి చూపించేస్తాను. అంటే ఇవన్నీ చూపిస్తే మీకు బాగా తెలుస్తాయి అనేసి నా ఉద్దేశం. మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఒకే దగ్గర కవర్ చేయాలని నా ప్రయత్నం. సో ఓపెన్ ఎయిర్ థియేటర్, రైట్? షో హియర్. ఇది మనకి అన్నమాట రివాంప్డ్ ఏయూ యూనివర్సిటీ ఆడిటోరియం. ఒకప్పుడు అసలు బాగా శిథిలావస్థలో ఉన్న ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ని నాగార్జున గారు ఓపెన్ చేశారండి. రీసెంట్ గా నాగార్జున గారు ఓపెన్ చేశారు. దాదాపుగా ₹1,00,00,000 దాంతో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ ని ఇనాగ్రేట్ చేశారు. సో మరి ఈ ఆడిటోరియం కి చాలా చరిత్ర ఉంది. అనేక నాట్యాలు, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇస్ లైక్ చాలా మందికి ఒక ఎమోషన్ కూడా. అనేక మంది డిగ్రీలు తీసుకున్నారు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళకి డాక్టరేట్లు ఇచ్చిన యూనివర్సిటీ. రైట్. ఎనీవేస్, మరి నాకు దీంట్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఏమేమి వచ్చాయి, అవన్నీ కావాలి. ఐ వాంట్. సో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అంటే మీరు ఒకటి ప్లాన్ చేసుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర కనీసం 3 పాయింట్స్ అన్న ఫోకస్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర కనీసం 3 పాయింట్స్ అన్న ఫోకస్ చేయాలి. 3 పాయింట్స్ యూ నీడ్ టు ఫోకస్ ఈచ్ క్వశ్చన్ దగ్గర. ఈచ్ క్వశ్చన్ దగ్గర 3 పాయింట్స్ అన్న ఫోకస్ చేయాలి. దట్ షుడ్ బి యువర్ టార్గెట్. అలా చేస్తే ఏంటంటే టైం సేవ్ అవుతుంది మనకి. ఎవరికైనా సార్ రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి సార్ ఇవన్నీ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్ లో. ఈ మధ్య ఏదైనా వార్తల్లో నిలిచాయి ఇవన్నీ? ఈ మధ్య వార్తల్లో నిలిచాయిగా. రాజమండ్రిలో 2023 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ నుంచి 2024 జనవరి మధ్య ఇవన్నీ ఈ ప్లేసెస్ అన్ని వార్తల్లో నిలిచాయి. ఎలా సార్? రాజమండ్రిలో రీసెంట్ గా తెలుగు మహాసభలు జరిగాయి. రాజమండ్రి గైట్ కాలేజ్ లో తెలుగు మహాసభలు జరిగాయి. కల్చరల్ క్యాపిటల్ అంటాం. రాజరాజ నరేంద్రుడి చేత నిర్మించబడిన నగరం. విశాఖపట్నంలో ఇప్పుడే చూపించా మీకు ఏయూ యూనివర్సిటీలో ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఏయూ యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం దాదాపుగా ₹1,00,00,000తో అది నిర్మించడం జరిగింది. విజయవాడలో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అలాగే తిరుపతిలో ఏముంది? తిరుపతిలో మనకి ఇది సార్
దాని పేరేంటి అట్ శ్రీనివాస సేతు. శ్రీనివాస సేతు ఇందాక చెప్పలేదు నేను. శ్రీనివాస సేతు నిర్మాణం అయితే పూర్తయిపోయింది. దాన్ని ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలా చేస్తున్నారు. శ్రీనివాస సేతు అనే ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అంటే ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అండి. సో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది, దీన్ని అలౌ చేస్తున్నారు. సో శ్రీనివాస్ సేతు. సో అలాగే తిరుపతి ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ ఇండియా టుడే జరిగింది. సో ఇలా ఈ నగరాలన్నీ మనకి వార్తలు నుంచే. సో ఎనీవేస్ మనకి జిఐఎస్ సమిట్ ఒక ఇంపార్టెంట్ సమిట్, దాదాపుగా 13 లక్షల కోట్లకి విలువైన ఎంఓయూలు కుదిరాయి అనేది ఒక అంచనా. 13 lakh crore వర్త్ ఎంఓయూస్. 13 lakh crore వర్త్ ఎంఓయూస్. ఎందుకంటే ఈ జిఐఎస్ సమిట్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్కాచ్ బెస్ట్ గవర్నెన్స్ అవార్డు గెలుచుకుంది. స్కాచ్ బెస్ట్ గవర్నెన్స్ అవార్డు గెలుచుకుంది ఈ జిఐఎస్ సమిట్ కన్నా ముందు. వరుసగా 4 ఏళ్ల పాటు ఏపీ ఇస్ ద నంబర్ 1 స్టేట్ ఈజ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్. ఇది రెవెన్యూ లోటు ఉన్న, ఫిజికల్ డెఫిసిట్ ఉన్న అనేక పెద్ద రాష్ట్రాలను దాటి సులభతర వ్యాపారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలో ఏపీ నంబర్ 1 స్టేట్ గా ఉంది. అదొకటి. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, దాని యొక్క ఐఆర్ఈపి ప్రాజెక్ట్ మన కర్నూలు జిల్లా ఓరకల్లో ప్రపంచంలోనే అత్యధిక రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అలాగే బెస్ట్ మ్యాన్ పవర్, క్వాలిటీ మ్యాన్ పవర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ కల్పిస్తామని రీసెంట్ గా చెప్పడం జరిగింది. సో తద్వారా ఏంటంటే దాదాపుగా 13 లక్షల కోట్ల విలువైన ఎంఓయూస్ అయితే కుదిరాయి. మార్చి 2-3 తారీఖుల్లో ఈ సమిట్ విశాఖపట్నం కేంద్రంగా మనకి జరిగింది. మార్చి 2-3 తారీఖుల్లో ఈ సమిట్ విశాఖపట్నం కేంద్రంగా మనకి జరిగింది. అందువల్ల మనకి చాలా ఇంపార్టెంట్. లెదర్ పార్క్ నంద్యాల. పాకెట్ భాగవతం మనకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రీసెంట్ గా రిలీజ్ చేసింది. అలాగే మొన్న ఇక్కడ న్యూస్ లో కూడా చూశాను, వాళ్ళు ఒక తాళిబొట్టును కూడా అందించబోతున్నారంట తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే ఇట్స్ లైక్ రిలీజియస్ కాబట్టి అదేం చెప్పలేదు. సో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వివాహాలకు సంబంధించి పేదవాళ్ళకి ప్రాఫిట్ లేకుండా నాన్ ప్రాఫిట్ కి తాళిబొట్టు కూడా అందించబోతున్నారు. కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో 2 కొత్త లెదర్ పార్క్స్ కూడా రాబోతున్నాయి. కృష్ణా జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో 2 కొత్త లెదర్ పార్క్స్ కూడా రాబోతున్నాయి. Yeah, right answers. Next one. Yeah, right answer, sir. ఆన్సర్ ఇంకేముంది. సో ఏలూరు, శ్రీకాకుళం, అలాగే భీమవరం, కర్నూలు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి భీమవరం. సో మనకి తెలుసు కదా అంబేద్కర్ గారి విగ్రహంది 1000 kgs. మరి విజయవాడలో వచ్చింది 206 అడుగులు. 206 అడుగులు. సార్ మరి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఒకటి పెట్టారుగా, అది కూడా భీమవరమేగా. అది భీమవరమే. అంబేద్కర్ గారి విగ్రహము భీమవరమే. సార్ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఎంత ఎత్తు సార్? అది 30 అడుగులు. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం 30 అడుగులు.
ఓకే. సో 206 అడుగులు వచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహం, 30 అడుగులు వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, 1000 కేజీల అంబేద్కర్ గారి విగ్రహం కూడా మనకి రీసెంట్ గా ఉన్నది సార్. సో మనకి అల్లూరి సీతారామరాజు గారి 125వ జన్మదిన వేడుకలు కూడా ముగిసిపోయినాయి. సో 125వ జన్మదిన వేడుకలు కూడా ముగిసిపోయినాయి. సో 30 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ. మరి ఏలూరు మనకి తెలుసు కదా, ఏలూరు జిల్లా, ఏలూరు పార్లమెంట్, ఏలూరు అనేది ఇప్పుడు ఒక జిల్లా అయింది. సో చాలా అంశాలకి ఫేమస్ ఏలూరు. శ్రీకాకుళం అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం. కర్నూలు న్యాయ రాజధాని, ప్రపోజ్ ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని. అలాగే మరి మనకి కర్నూలు జిల్లాకి కొన్ని న్యాయపరమైన ఆఫీసులు కూడా వెళ్ళాయి. రీసెంట్ గా కొండారెడ్డి బురుజు అనే ఒక ప్రాంతంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. రైట్. సో రైట్ ఆన్సర్ యాక్చువల్ గా వచ్చేసి వారసత్వ కట్టడంగా WHIS, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సైట్. ఏంటది? వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సైట్. సో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సైట్ గా ఏది వార్తల్లో నిలిచింది అంటే ప్రకాశం బ్యారేజ్. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సైట్ గా ప్రకాశం బ్యారేజ్ మనకి వార్తల్లో నిలిచింది. సో మరి అంతకుముందు ఖమ్మం చెరువు, ధవళేశ్వరం బ్యారేజ్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సైట్ జాబితాలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్, 70 గేట్ల ప్రకాశం బ్యారేజ్ నిలిచింది. సో ఒక పురాతనమైన ఆనకట్ట, 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనకట్ట. సో మరి ఈ బ్యారేజ్ మీదుగా దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకి రవాణా సౌకర్యం అయితే ఉండింది. బట్ ఆ తర్వాత బ్యారేజ్ మీద అది కొద్దిగా ఓల్డ్ అవ్వటం వల్ల, అది మనకి కొద్దిగా పురాతనమైనది అవ్వటం వల్ల అంత అలౌ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి వారధి అనేది ఇంకోటి ఉంది పక్కన. సో ప్రకాశం బ్యారేజ్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సైట్ జాబితాలో వార్తలు వచ్చింది. 3 TMCల నీటి సామర్థ్యం ఉంది ప్రకాశం బ్యారేజ్ కి, స్టోరేజ్ కి. కృష్ణా నది మీద చివరి ఆనకట్ట అది. ఆనకట్ట కానీ ప్రాజెక్ట్ కానీ వాట్ ఎవర్. కృష్ణా నది మీద ఆనకట్ట కానీ ప్రాజెక్ట్ కానీ అది. నెక్స్ట్ వన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల ఏ జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయాన్ని ట్రయల్ రన్ వేసింది? సార్ సర్వే బేస్డ్ నేను మీకు మళ్ళీ మాటిస్తున్నాను. నా క్లాసెస్ నేను మళ్ళీ మాటిస్తున్నాను మీకు. మీరు రెగ్యులర్ గా మన క్లాసెస్ ఫాలో అయితే ఇక్కడ యూట్యూబ్ లో, ఎందుకంటే ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రావచ్చు. ఇప్పుడు ఇవాళ ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది ఏపీ క్యాబినెట్ మీటింగ్. ఈ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా కీలక నిర్ణయాలు వస్తే నేను మాట్లాడతాను. అలాగే రేపు చెప్తున్నాను, రేపు అన్ని స్కీమ్స్ మీద టచ్ చేస్తాను. మొత్తం స్కీమ్స్, నవరత్నాలు, అవుట్ సైడ్ నవరత్నాలు మొత్తం చూసుకుని రండి. నేను ఏం అడుగుతానో కూడా ముందే చెప్తాను మీకు. నవరత్నాలు, అవుట్ సైడ్ నవరత్నాలు రెండు చూసుకుని రండి. సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, రీసెంట్ గా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఇండియన్ నేవీ ఒక స్టేషన్, రాడార్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మనకి ఒక అనువైన ప్రాంతం. రీజన్ ఏంటంటే మనకు 2 హైవేలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ హైవే, ఇంకోటి చెన్నై కోల్కతా హైవే. ఈ హైవేలు అనేవి చాలా ముఖ్యంగా చెన్నై కోల్కతా హైవే అనేది 2 పెద్ద రాష్ట్రాలు. టు బి ఫ్రాంక్, చెన్నై తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ 2 రాష్ట్రాల గుండా ఈ హైవేలో ఏపీ ఉంది కాబట్టి ఈ హైవేలోనే మేజర్ నగరాలు తిరుపతి కానీ, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి మేజర్ నగరాలన్నీ ఈ హైవేలోనే ఉన్నాయి. అంటే ఏపీ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఆరిజిన్ తమిళనాడు, ఎండింగ్ వెస్ట్ బెంగాల్. సో మొత్తంగా 4 రాష్ట్రాల గుండా ఈ హైవే వెళ్తుంది. సో ముఖ్యంగా ఏపీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా ఏమో తెలియదు కదా, 100 ఏళ్లకి ఎలాంటి అవసరాలు ఉంటాయో మనకు తెలియదు. ఏమన్నా యుద్ధాలు జరిగితే ఎమర్జెన్సీగా స్టేషన్లకు వెళ్ళి, ఇప్పుడు మనకి గన్నవరం
విజయవాడలో ఉంది ఎయిర్పోర్ట్. అదొకప్పుడు బేస్ స్టేషన్. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. అదొకప్పుడు ఆర్మీ బేస్ స్టేషన్. అంటే అవన్నీ యుద్ధాలకి ఏమన్నా అవసరాలు వస్తే ఏర్పాటు చేసుకోవడానికి కన్స్ట్రక్ట్ చేసిన ఎయిర్పోర్ట్ స్టేషన్. సో ప్రతిసారి అలాంటి ప్రదేశాల్లోనే ల్యాండ్ అవ్వాలి అంటే కుదరదు. సో అందువల్ల రోడ్డుని ఎయిర్పోర్ట్స్ ప్లేన్స్ ల్యాండ్ అయ్యేంత సామర్థ్యంగా తీర్చిదిద్దాలి. రోడ్స్ ని ప్లేన్స్ కూడా ల్యాండ్ అయ్యేంత సమర్థవంతంగా. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ బాపట్ల జిల్లా పరిధిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయాన్ని బాపట్ల జిల్లా పరిధిలో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక రోడ్. ఇక్కడ మీకు పబ్లిక్ ఉన్నారు చూడొచ్చు, ఇటుపక్క ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ విధానాన్ని ఏపీ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. అది NH-16 ఒంగోలు వరకు అయిపోయింది. NH-16 లో అంటే దాదాపుగా ఆ రోడ్లో ఎక్కడైనా ల్యాండ్ చేయొచ్చు. %90 కవర్ చేస్తాను నేను. నా శక్తి మొత్తం పెట్టి కరెంట్ అఫైర్స్ లో 30కి 30 వచ్చేలానే మాట్లాడుతున్నాను. ఒక టాపిక్ ఇవాళ చివరికి వచ్చింది కాబట్టి ఒక్క 5 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మనకి ఎందుకు రావో చూద్దాం ఒక్కసారి. మనకి ఎక్కడ పోతాయో ఫస్ట్ చూద్దాం. ఇంకా టైం అయిపోవచ్చింది కాబట్టి ఒక్కసారి ఈ ప్రతిరోజు మనకి మాట్లాడుకునే ఛాన్స్ రాదు. సో ఫస్ట్ స్కీమ్స్ టచ్ చేయొచ్చు. బడ్జెట్ ఇంకా రాలేదు. సర్వే, అది ఏపీ సర్వే అవ్వచ్చు, ఇండియా సర్వే అవ్వచ్చు. సో మనం ఏపీ స్పెసిఫిక్ మాట్లాడుకుందాం. ఏపీ సర్వే, ఏపీ అవార్డ్స్ అంటే ఏవైనా ఏపీ స్కీమ్స్ ప్లస్ అవార్డ్స్. నా ప్రయత్నంతో పాటు మీ ప్రయత్నం కూడా ఉంటేనే ఇది సాధ్యం. అంటే నేను ఏమన్నా మర్చిపోతే లెట్ మీ నో. సరే ఈ టాపిక్ మనకు వస్తున్నాయి, దీంట్లో నుంచి మీరు అడగట్లేదు క్వశ్చన్స్ అడిగితే చెప్పచ్చు. అలాగే ప్లేసెస్ ఇన్ న్యూస్, వార్తల్లో నిలిచిన ప్రదేశం. ఆంధ్రప్రదేశ్లో ప్లేసెస్ ఇన్ న్యూస్. అది నంద్యాల కావచ్చు, కర్నూలు జిల్లాలు కావచ్చు, విలేజ్లు కావచ్చు, ఏవైనా. సో మేజర్లీ స్కీమ్స్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఏపీ అవార్డ్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్. అతి ముఖ్యమైనది స్టాటిస్టిక్స్. నిన్న రాత్రి ఒక ప్రిలిమినరీ వీడియో దీని మీద చేశాను. మీరు దీంతో పాటు యూట్యూబ్ కూడా ఫాలో కండి. ఎప్పుడైనా నేను ఏపీ గురించి మాట్లాడితే యూట్యూబ్ లో కూడా ఫాలో కండి. నిన్న గవర్నర్ గారి ఆ 12 అవార్డులలో 6 అవార్డులు ఏ జిల్లాలో కూడా నేను చెప్పానుగా. అరకు కాఫీ, అల్లూరు సీతారామరాజు జిల్లా అని చెప్పి, కర్నూలు అని చెప్పి, ఇవి నేను చెప్పానుగా రిపబ్లిక్ డే స్పీచ్ లో. అలాగే స్టాటిస్టిక్స్, మనకి ఈ ఎకనామిక్ సర్వేలో వచ్చే స్టాటిస్టిక్స్ కానీ, లేదా బయట ఇప్పుడు పేదరికంలో నుంచి ఎంతమంది బయటకు వచ్చారో నేను అడిగానా? ఎంత ఉండేది పేదరికం, ఎంతకు వచ్చింది, మొన్న జనవరిలో రిలీజ్ చేసిన రిపోర్ట్ లో ఎంత ఉంది చెప్పాను కదా నేను. అవి ఫాలో కండి. అంటే స్టాటిస్టిక్స్ కూడా కవర్ అవుతున్నాయి. అంటే ఇక ఏం కవర్ కావట్లేదు లెట్ మీ నో. సార్ ఇది అవ్వట్లేదు అని చెప్పొచ్చు. ఓకే మీట్ యు టుమారో. థ్యాంక్ యూ. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇవి మేజర్లీ, ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్. ఇవి మేజర్లీ ఉన్నాయి. మీకు ఇంకేమన్నా సరే వీటితో పాటు ఇది కూడా ఏపీలో కవర్ కావాలి అంటే నేను కవర్ చేస్తాను. రేపు స్కీమ్స్ అయితే అడుగుతాను. మీట్ యు టుమారో. థ్యాంక్ యూ.